హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా. అదేంటి ఉప్మా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు? ఉప్మా స్పెషల్ కాదు, కానీ ఈ ఉప్మా స్పెషల్. ఉప్మా నచ్చని వాళ్ళకి కూడా ఒక్కసారి తిన్నారంటే నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ కావాలని వాళ్ళే అడుగుతారు. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే గీ ఆర్ మీ రెగ్యులర్ ఆయిల్ యూస్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు ఇలా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు కొంచెం వేగాక దీంట్లో ఒక హాఫ్ కప్ ఆఫ్ ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కొంచెం అలా కలుపుతూ పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిలు వేసి కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూ ఉన్నాను. ఇందులోనే ఒక పావు కప్పు క్యారెట్స్ అండ్ మీకు కావాల్సిన వెజ్జెస్ ఏవైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను టమాటో, క్యాప్సికమ్, బీన్స్ అండ్ పీస్ యాడ్ చేసుకున్నాను. బఠానీ మీరు పచ్చి బఠానీ అయినా యూస్ చేయొచ్చు, లేదా ఫ్రోజన్ బఠానీ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ యూస్ చేస్తున్నాను. ఈ వెజ్జెస్ అన్నీ యాడ్ చేశాక కొంచెం అలా బాగా కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న వెజ్జెస్ కొంచెం బాయిల్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసేసుకుందాము. ఒక 3 మినిట్స్ తర్వాత ఈ వెజ్జెస్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను తీసుకునేది 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ. దీనికి నేను వెజ్జెస్ ఉన్నాయి కాబట్టి 2.5 కప్స్ వాటర్ వేస్తున్నాను. నేను ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. చూసారు కదా, మన వెజ్జెస్ అన్నీ ఎంత చక్కగా ఉడికిపోయాయో అండ్ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను ఒక 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ యాడ్ చేసుకున్నాను. నేను తీసుకుంది ఇక్కడ రోస్టెడ్ వీట్ బ్రెయిన్ తీసుకున్నాను. ఆల్రెడీ రోస్ట్ చేసింది కాబట్టి నేను మళ్ళీ రోస్ట్ చేయలేదు. మీరు ఒకవేళ ప్లెయిన్ గోధుమ రవ్వ తీసుకుంటే ఒకసారి ప్యాన్లో కొంచెం గీ వేసి రోస్ట్ చేసి తీసుకోండి. మన స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. చూసారు కదా, దీంట్లో మనం ఎన్ని వెజ్జెస్ యాడ్ చేసుకున్నాము. ఇంత సింపుల్, ఈజీ, టేస్టీ, హెల్దీ రెసిపీని ట్రై చేయాల్సిందే కదా.